నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో మీడియా ప్రతినిధుల భద్రతకు పోలీసులు అధికారులు ప్రత్యేక చర్యలు అమలు చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ విజ్ఞప్తి చేశారు. భీమవరంలో ఆదివారం భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు కెవి ప్రసాద్ అధ్యక్షత వహించారు. గత నెలలో నిర్వహించిన జిల్లా ఏపీయూడబ్ల్యూజే మహాసభలో జిల్లా కమిటీకి ఎన్నికైన భీమవరం యూనిట్ సభ్యులకు జిల్లా ముఖ్య నాయకులకు అభినందనల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సోమసుందర్ మాట్లాడుతూ పాత్రికేయులపై ఈ జనవరి ఫిబ్రవరి నెలలో జరిగిన దాడులను ప్రస్తావించారు. ఒక సంఘటన జరిగినప్పుడు దాని పరిష్కారానికి స్థానిక యూనిట్ సభ్యులు చొరవ తీసుకుని పరిష్కరించాలని, కాని పక్షంలో అది జిల్లా యూనియన్ దృష్టికి తీసుకువచ్చి దానిపై ఉద్యమం చేపట్టవచ్చునని చెప్పారు. నర్సాపురంలో ఈనాడు రిపోర్టర్పై సంఘటన, దెందులూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలో, చింతలపూడిలో చంద్రబాబు సభ వద్ద జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్న అందరికీ నిబంధనలు సడలించి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో భీమవరంలో జర్నలిస్టులకు 3 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లా అధ్యక్షుడు విఎస్ సాయిబాబా, జనరల్ సెక్రటరీ గణపతి వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ గంటా గోపి, భాస్కర్ రావు తదితరులు మాట్లాడుతూ యూనియన్ ఐక్యత గురించి ప్రస్తావించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కు ఇటీవల ఎన్నికైన నూతన కమిటీ నాయకులకు అభినందన సత్కారాన్ని నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డైరీని ఆవిష్కరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వి సాయిబాబా, ప్రధాన కార్యదర్శి గణపతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షల్లో ఉదయం 2864 మంది, మధ్యాహ్నం 2003 మంది హాజరు కాగా 98% పాల్గొన్నట్లు ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి కె చంద్రశేఖర్ బాబు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. భీమవరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాయలం రోడ్లో గల ఎస్ఎల్వి అపార్ట్మెంట్ ప్రక్క పాత గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళం వారు వచ్చి మంటను ఆపుతున్నారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదు. చాలా మంచి పని తిరిగితేనా వచ్చి ఇలా వచ్చేది పంపుకొని చెప్పి రమ్మని. అత్తిలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్తికేయ జోన్ సోషల్ కార్యక్రమాన్ని జోనల్ చైర్మన్ యాతం రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది. పైడిపర్రు, తేతలి, తణుకు మైత్రి, వేలివెన్ను, తణుకు ఉజ్వల, రేలంగి, అత్తిలి క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లబ్ చేసిన సేవలను గుర్తించి వారికి మెమెంటోలు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు సింగల్లు చంద్రశేఖర్, పట్నాల వెంకటేశ్వరరావు, దండమూరి వెంకటేశ్వరరావు, మద్దాల వెంకటేశ్వరరావు, సుబ్బరాజు సన్నిధి, సూర్యనారాయణ గుప్తా, శంకు బాబురావు, పంజాప్రసాద్, వడ్డికొండబాబు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సేవా కార్యక్రమాలు నచ్చి పార్టీలోకి తణుకు టౌన్, ఇరగవరం మండలం, ఇరగవరం, ఏరెట్టిపాడు, పేకే నుండి 100 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. వీరికి తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడవాడ రామచంద్రరావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఇరగవరం మండల బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది దానిపై దిశానిర్దేశం చేశారు. తణుకు టౌన్ అధ్యక్షుడు కొమిరెడ్డి శ్రీనివాస్, ఇరగవరం మండల అధ్యక్షుడు ఆకెట్టి కాశీ, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గర్రె తులసిరామ్, తణుకు నియోజకవర్గ ఐటీ టీం కోఆర్డినేటర్ ఆకెట్టి పవన్, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అనిశ్చితి, ఎవరికి సరైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. జాబ్ గ్యారంటీ అని చెప్పారు, అసలు ఆ మాటకే అర్థం లేకుండా చేశారు. యువతకి ఉపాధి కల్పిస్తానని పాదయాత్ర చేస్తూ గత ప్రభుత్వం కంటే మిన్నగా చేస్తానని నమ్మబలికిన జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఎటువంటి ఉపాధి కల్పన లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించాలి, రాష్ట్రం అభివృద్ధి దిశలో పరిగెత్తాలంటే జనసేన తెలుగుదేశం కూటమికి మన అందరం మద్దతు పలకాలన్న ఉద్దేశంతో ఇరగవరం గ్రామం నుంచి ఇరగవరం మండలంలో
పేకేరు, ఐతుంపూడి, అలాగే ఏలేటిపాడు, మరి తణుకు పట్టణం నుంచి యువత స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీకి మద్దతు ఇవ్వడం అంటే అది ఒక గర్వకారణం. యువతను నిర్లక్ష్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తుని మనమే నిర్దేశించాలి. రాజధాని లేని రాష్ట్రాన్ని ఒక రాజధాని ఏర్పరచుకోవాలి. మన రైతే వెన్నెముకని చెప్పుకునే మనకి పోలవరం పూర్తి చేసుకోలేని పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అని యువత కోరుకుంటుంది. దానికి నిదర్శనమే తణుకు నియోజకవర్గంలో 3 రోజులు బట్టి జరుగుతున్న ఈ చేరికలు. తణుకు ఆకుల శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాని తాతాజీ, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెదమల అవినాష్ కాంత్, బి నాగరాజు, మణిదీప్ పరిశీలించారు. శిక్షణ తీసుకుంటున్న తాపీ మేస్త్రీలు, టైలరింగ్ శిక్షణ పొందుతున్న వారిని, మహిళలను కలిసి శిక్షణ వివరాలను, వారికి ఇస్తున్న భోజన సదుపాయాలు, ఇతర సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ 18 రకాల వృత్తుల వారికి కల్పించిన విశ్వకర్మ యోజన ప్రయోజనాలను వివరించారు. మాఘమాసం తొలి ఆదివారం సందర్భంగా తణుకు సూర్యాలయం వీధిలో గల సూర్యనారాయణ స్వామికి ఉషా, ఛాయ, పద్మిని స్వామిలకు ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 16న రథసప్తమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం, పుష్పయాగం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముత్యాల సత్యనారాయణ తెలిపారు. 16న అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఘంటసాల వర్ధంతి సందర్భంగా తణుకు ఎన్టీఆర్ పార్క్ వద్ద ఉన్న ఘంటసాల వెంకటేశ్వర విగ్రహం వద్ద వావులాల సరళాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఘంటసాల విగ్రహానికి వావులాల వీర వెంకట పవన్ కుమార్, ఆర్కెస్ట్రా రాజు, సరళాదేవి, కడియాల సూర్యనారాయణ, సితార పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ ఘంటసాల ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో అమృతం కురిపించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. 75 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ఎన్నో పాటను ఆలపించడమే కాకుండా ఎందరికో సహాయ సహకారాలు అందించి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని కీర్తిని చాటుకున్న మహానీయుడని కొనియాడారు. ఆర్కెస్ట్రా రాజు ఘంటసాల పాటను ఆలపించారు. కడియాల సూర్యనారాయణ, సితారై, షణ్ముఖ విజయ్, మిమిక్రీ రాము, పొప్పలక్ష్మి, వరహాలు, కళాకారిణి రమణి, ఎం నాగమణి, కె సుబ్బలక్ష్మి, గంగా భవాని, వాణి తదితరులు పాల్గొన్నారు. కనులలోనే ఆనాటి కలలు దాగే, నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. ఘంటసాల గారి గురించి తెలుగువారు ఎవరు ఎక్కడ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా మరి ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు.
ఈరోజు అన్ని రకాల తీపులు తేనె అన్నీ కలిపి ఒక గొంతులోంచి బయటికి వచ్చిన మాధుర్యమే ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం. ఈరోజు ప్రపంచంలో ఉన్న నలుమూలల సంగీత కళాకారులు ఒక వంతు అయితే ఘంటసాల గారు ఒక్కరే ఒక వంతు. అంత అద్భుత గాయకులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి అద్భుతమైన గానగాంధర్వులు మన తెలుగు రాష్ట్రంలో, మన కృష్ణా జిల్లాలో, మరి చౌటుపల్లి గ్రామంలో మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. మరి 1922 ఫిబ్రవరి 4న ఆయన జన్మించడం, డిసెంబర్ 4న ఆయన జన్మించడం జరిగింది. మరి తర్వాత అదేవిధంగా 74 ఫిబ్రవరి 11న ఆయన పరమపది పొందారన్న విషయం మనందరికీ తెలిసిందే. కళాకారులు అనేవారు ఎక్కడున్నా సరే ఒకటి మాత్రం అందరికీ తెలిసిన విషయం, వారికి మరణం అనేది ఉండదు. వారి శాశ్వతంగా ఎవరు కళలను వాళ్ళని అనుసరిస్తూ వారు ఉన్నా లేకపోయినా భూప్రపంచంలో వారి గురించి తెలుసుకుంటూనే ఉంటాం. తరకు మానవతా సంస్థ వారి సేవలను గుర్తించి వేల్పూర్కు చెందిన కోర సత్యనారాయణమూర్తి 10,000, శ్రీకరి డయాగ్నోస్టిక్ ఎండి భోగవల్లి వెంకట్రావు 10,000 విరాళంగా అందజేశారు. జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమని రాంబాబుకు వారు చెక్కులు అందజేశారు. నెక్కంటి నాగేశ్వరరావు దాతలను అభినందించారు. తణుకు మండల మండపాకలో తణుకు నియోజకవర్గ జనసేన బూత్ కన్వీనర్ల సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జి విడివ రామచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బూత్ కన్వీనర్ల పాత్ర కీలకమైందని, ఓటర్ల జాబితాలోని లోపాలను గుర్తించాలని కోరారు. జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేనే అని ప్రతి ఒక్కళ్ళు సమన్వయం చేసుకుని ఆవిడ అలాగే మాట్లాడతారు పక్కన పెట్టి కనుక్కుని మరి మన అందరం కూడా ఒకటి మన భావితరాల కోసం మీరు ఇక్కడ నుంచి ఏం చేసినా మీకు మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్ ఈ అలాంటి ఏమీ వద్దు. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తాం ఖాయం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తణుకు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయం. మేము అలాగే టౌన్ కమిటీ, తణుకు మండల కమిటీ, ఇరగవరం కమిటీ, అత్తిలి కమిటీలు కూడా పూర్తి చేయడం జరిగింది. మనకి 233 బూతులు ఉన్నాయి. బూత్కి వచ్చి 10 మందిని తీసుకుంటే 2,300 మంది సభ్యులు మన చేతిలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తాను. మీరందరూ చేయవలసిన పని ఏంటంటే మీ బూత్లో ఉన్న ప్రతి ఒక్కరికి 10 మందిలో ఒక్కరికి మేము వాటర్ లిస్ట్ ఇస్తాం. ఆ వాటర్ లిస్ట్ లో మీరు అసలు ఈ గ్రామంలోనే ఉన్నాడా లేదా వాటర్, అసలు మీ వాటర్ అయినా ఆడు మీ ఈదిలో ఉన్నాడా లేదా, అది కరెక్ట్ ఓటా కాదా అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఎందువల్లంటే డెత్ ఓట్లు ఉంటాయి, అలాగే గల్ఫ్లో ఉన్న ఓట్లు ఉంటాయి. అయినా కానీ మనం తెలుసుకోవడం వరకే తప్ప వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటకూడదు. కానీ అసలు ఓటు ఉందా లేదా, పోలింగ్ బూత్ లో ఏం చేస్తామంటే లోపల ఏజెంట్ ఉంటాడు, బయట కుర్రోడు ఉంటాడు. మనకి ఈ 10 మందిలో ఆడు ఒక 100 ఓట్లు వచ్చిన తర్వాత అసలు ఇంకా పోలవలసిన ఓట్లు వేయని చూసుకుంటే అసలు ఏ ఓట్లు పోలేని ఏ ఓట్లు పోలేవలేదని తెలుసుకున్నప్పుడు మనం ముందరే ఇంటింటికి తిరిగి ఐడెంటిఫై చేసుకుంటాం. కాబట్టి మన బూత్ లో మొత్తం కంప్లీట్ గా అన్ని పోల్ చేయించుకోగలిగామని మనం తెలుసుకుంటాం కోసం. లేకపోతే ఓటు వేద్దాంలే తర్వాత చూద్దాంలే అని ఇంట్లో పడుకుని ఎవడన్నా అశ్రద్ధగా ఉంటే ఆ పేరు మనం నోట్ చేసుకుని వాడిని ఇంటికి వచ్చి బతిమాలి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వాడికి తెలియపరిచి వాడిని పోలింగ్ బూత్ కి తీసుకొచ్చి ఓటు వేయించి బాధ్యత కోసం మనం బూత్ కమిటీలు పెట్టుకోవడం జరిగింది. అందరినీ మేము కలవడం, అందరినీ మేము చేయలేం. మీరే మాకు పవన్ కళ్యాణ్, మీ ఆదర్శమే మాకు పవన్ కళ్యాణ్, ఒక్కో బూత్ సభ్యుడు మాకు పవన్ కళ్యాణ్. మేము ఆ ఉద్దేశంతో మేము మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం గౌరవం ఉంటుందో అలాగే బూత్ మెయింటైన్ చేసే బూత్ సభ్యుడికి కూడా అదే గౌరవం ఉంటుంది. ఎందువల్లంటే మేము చేసే రాజకీయం కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసే రాజకీయం కానీ, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలన్నా కూడా మీరు చాలా ముఖ్యం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరికి మీరు పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి, పార్టీ విషయాల గురించి వివరంగా చెప్పి పార్టీకి ఓటు వేయించగలిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మనం ఎక్కువగా తీసుకెళ్ళగలం. తణుకు మండలం కొమరవరం వైసీపీ ఉప సర్పంచ్ గోల ప్రసాద్ పలువురు వైసీపీ నాయకులు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ వారికి పార్టీలు కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల్లో యువత భవిష్యత్తు నాశనం చేశాడని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో వీరందరికీ న్యాయం జరుగుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. గోల ప్రసాద్ ఒక యువ నాయకుడిగా అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషమని అన్నారు. కార్యక్రమంలో తణుకు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పీతాని మోహన్, కొమరవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాదిరెడ్డి శ్రీరామచంద్రమూర్తి,
పాలా నాగేశ్వరరావు, ముత్యాల వాసు, తోట బుల్లిరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.